తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. లేబర్ కోడ్స్ రద్దుకై ఫిబ్రవరి 12వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని తాడేపల్లిగూడెం పట్టణం ఉమ్మడి కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు, ఐఎన్టీయూసీ ఉమ్మడి కార్మిక సంఘాల సదస్సు ఏఐటియుసి ఏరియా అధ్యక్షులు ఓబి రాజు అధ్యక్షత జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 12వ తారీఖున దేశవ్యాప్తంగా కార్మిక, ఉద్యోగ, రైతాంగ, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె జరుగుతోంది. లక్షలాది కోట్లాది మంది కార్మిక వర్గం సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. దేశంలో పరిపాలన చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వర్గం మీద ఉద్యోగ వర్గం దాడి చేసే విధంగా ఇప్పటివరకు బ్రిటిష్ కాలం నుంచి కార్మిక వర్గం పొందుతున్నటువంటి దాదాపు 29 చట్టాలని 4 కోడ్లుగా కుదించింది. దాంట్లో 11 కోడ్లు, 9 కోడ్లు, 5 కోడ్లు, 4 చట్టాలని, మొత్తం 4 చట్టాలని, అంటే 11 చట్టాలు, 9 చట్టాలు, 5 చట్టాలు, 4 చట్టాలని తీసుకొచ్చి మొత్తం 29 చట్టాలని 4 కోడ్లుగా కుదించారు. దీంట్లో వేతనాలకు సంబంధించి కానివ్వండి, పారిశ్రామిక వివాదాలకు సంబంధించి, రిలేషన్కి సంబంధించి కానివ్వండి, పని విషయాలకు సంబంధించిన సామాజిక భద్రత అని పేరుతో 4 భాగాలుగా విభజించారు. ఈ చట్టాలు అంశాలు ఆచరణలోకి వస్తే కనుక కార్మిక వర్గం రానున్న కాలంలో పెట్టుబడిదారులకి, కార్పొరేట్ల చేతుల్లోకి బానిసత్వంగా మారిపోయే పరిస్థితి. కాబట్టి ఈ చట్టాల అమలుకు వ్యతిరేకంగా, ఈ కోడ్లకు వ్యతిరేకంగా రానున్న కాలంలో ఈ బానిసత్వాన్ని తగ్గించుకునే విధంగా కార్మిక వర్గం సన్నద్ధమవుతున్నాయి. ఈ నెల 12వ పెద్ద ఎత్తున సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెని తాడేపల్లి పట్టణంలో జయప్రదం చేయడం కోసం ఇక్కడ తాడేపల్లి పట్టణంలో ఉన్నటువంటి ఉద్యోగ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుంది. వైసీపీ పాలనలో తిరుమల వెంకటేశ్వర స్వామివారి ప్రసాదం కల్తీ చేయడం, అన్ని మతస్థులను చైర్మన్లను బోర్డు సభ్యులుగా నియమించడం ద్వారా పవిత్రతకు భంగం కలిగించారని కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం దేవుని ప్రతిష్టను నాశనం చేయాలని కుట్రలు చేస్తుందని ఆరోపించారు. తప్పులను ఒప్పుకుని స్వామివారికి క్షమాపణ చెప్పాలని ఆయన హితవు పలికారు. మనందరి ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. ఆ స్వామి అందరి కరుణించి అందరికీ కాపాడుతూ రాష్ట్ర ప్రజలను కానీ, దేశ ప్రజలు కానీ అందరికీ ఆశీర్వదిస్తూ సుఖశాంతులతో ఉండని ఆ భగవంతుడు అందరినీ రక్షిస్తున్న టైంలో జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు, దుష్టుడు ముఖ్యమంత్రి అయినటువంటి ఈ 5 సంవత్సరాలు ఏదైతే వెంకటేశ్వర స్వామి అందరూ కూడా ప్రపంచమంతా ఆరాధ్యదయంగా భావించేటువంటి ప్రజలందరూ కూడా మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన అన్నమత ప్రచారం ఎక్కువగా అక్కడక్కడ జరిగింది. అదేవిధంగా కులం కానీ కులం వాళ్ళని ఎలా మతస్థులను ఏ విధంగా చైర్మన్ ఎలాంటి వాళ్ళని వేశాడో మీకు అందరికీ తెలుసు. కరుణాకర్ రెడ్డి ఎవరు, వైవి సుబ్బారెడ్డి ఎవరు, అదిగాక అక్కడ ఉన్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానంలో కమిటీ సభ్యులంతా కూడా సుమారుగా 12-13 మంది ఒకే కులానికి చెందిన రెడ్లు. ఇటువంటి వాళ్ళని అన్నం చేసుకొని పవిత్రమైనటువంటి స్థలం అది. ప్రతి ఒక్కరూ ఆరాధ్య దైవం, అందరికీ దేవుడు లాంటి స్వామిని అపవిత్రం చేసి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా కల్తీ చేసి ఆ పవిత్రతను నాశనం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తులను చైర్మన్గా చేయడము ఎలా? ఎందుకంటే వాళ్ళు ఏ కులమో ఇద్దరు చెప్పండి. కన్వర్స్ ఉండడం కాదు. ఆయన కరుణాకర్ రెడ్డి అసలు రెడ్డే, వైవి సుబ్బారెడ్డి అసలు రెడ్డే, చెప్పండి. ఇవన్నీ ఇట్లా రోడ్లు పెట్టి అపవిత్రం చేశారు. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కోరిక ఒకటే, వెంకటేశ్వర స్వామి జోలికి పోయిన వాడు ఎవడు బతకలేదు, ఎవ్వరు బాగుపడలేదు. అందుకనే ఆ స్వామి కూడా అందరినీ గమనిస్తున్నాడు. ఆ స్వామి పవిత్రతను పోగొట్టాలని ఎంతమంది కుట్రలు పడిన రోజు భగవంతుడు ఖచ్చితంగా వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో వచ్చి భగవంతుని ప్రార్థించి స్వామి మాకు న్యాయం చేయండి అని చెప్పి ప్రతి ఒక్క కోరికలు కోరికలు తీర్చేటువంటి మహానుభావుడు వెంకటేశ్వర స్వామి. అటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రని దెబ్బతీసి ఏదో విధంగా ఇక్కడ హిందూ మతాన్ని దెబ్బ కొట్టాలి, హిందూ మతాన్ని నాశనం చేయాలా అనే ఉద్దేశంతో కుట్రబన్ని కల్తీ నెయ్యండి. ఆ నెయ్యి ఏంటి, ఆ కల్తీ నెయ్యిలో ఏమేముందో చిట్టు అధికారులు తెలిసారు. ఇంత చేసిన సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ అలాంటి వాడు సపోర్ట్ చేస్తున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి తప్పు ఎవరు చేసే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నవే సిగ్గులే. నీకు ఒక ముఖ్యమంత్రి బాధ్యతలు ఉన్నటువంటి పవిత్ర స్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క సీటుకి ఇవాళ నాశనం చేసినావు కదా దుర్మార్గుడా. నువ్వు రాష్ట్రాన్ని కాదు దేవుని తెద్దు పెట్టుకున్నావు. వెంకటేశ్వర స్వామి పవిత్రత ఎవరు పోగొడతారా? ఆ దైవం. అదేవిధంగా ఏ ఒక్కరు కూడా అదే విధంగా కలాం గారు రాష్ట్రపతిగా ఉండి
డిక్లరేషన్లో సంతకం చేసి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని పోయేటువంటి మహానుభావులు, పెద్ద వాళ్ళు, రాష్ట్రపతి లాంటి వాళ్ళు. ఈరోజు నీవు ఏ రోజున్నా వెంకటేశ్వర స్వామి పోయి దర్శనం చేసుకోవాలంటే, పట్టు వస్త్రాలు సమర్పించాలంటే భార్యాభర్తలతో పోవాలి, దంపతులు పోవాలి. దంపతులు ఏ రోజున పోయావా? సింగిల్గా పోతావు, నువ్వు డిక్లరేషన్ సంతకం పెట్టావు. వెంకటేశ్వర స్వాములు ఇంత పవిత్రమైనటువంటి ఆ యొక్క నెయ్యి, ఆ అన్నటువంటి ప్రసాదం ఇస్తే ఆ నెయ్యి పక్క ఇట్లా పడేస్తావు. ఇదే నీ దుర్మార్గుడా? ఎవడన్నా ఆ స్వామి యొక్క కళ్ళకు అద్దుకొని తినకుండా నాశనం చేసేవే. ఇటువంటి పవిత్రతను పోగొట్టి అక్కడ జనం తగ్గించాలి, ఆ పవిత్రను పోగొట్టును కుట్రమనేవి. ఇది భగవంతుడు క్షమిస్తాడు, నిన్ను క్షమించాడు. అదిగాక నిన్న మొన్నటి దాకా తిరుపతిలో ఏది మోసం చేశావో ఆ శ్రీశైలంలో కూడా ఇలా కల్తీ నెయ్యి ఉన్నట్టు తేలిపోయింది. ఆ స్వామి శివునికి కూడా మోసం చేస్తున్నాడు దుర్మార్గుడా. శివుడు ఒకుంటాడా? కోపం వస్తే భస్మం చేస్తాడు. చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి నిదానంగా దెబ్బ కొడతాడు, కానీ శివుడు ఇమ్మీడియట్ కొడతాడు. కాబట్టి తప్పు చేసిన వాడిని సపోర్ట్ చేయొద్దు. తప్పు చేసిన వాడిని దండించి నువ్వైనా సరే, నీ పార్టీ కాదు, నువ్వు కాదు, నీ తప్పు ఉంటే చెంపలేసుకో. తప్పు చేసినాని దుర్మార్గుడా. అసలు ఈ రాష్ట్రంలో ఎట్ట పుట్టావు దుర్మార్గుడా? ఒక శనిగ్రహంలాగా రాష్ట్రాన్ని పుట్టి మా రాష్ట్రాన్ని నాశనం చేసావు దుర్మార్గుడా. ఈరోజు ఈ రాష్ట్రం సర్వనాశనం చేసి, అప్పుల పాలు చేసి, సర్వనాశనం చేసి ప్రజలకు ఇవాళ ఏమిచ్చావు? నామం పెట్టావు. అది దీన్ని ఈరోజు అప్పులను బాధ నుండి రక్షించడానికి ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం చంద్రబాబు రావడం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రద్దు కాదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విపక్షాల కుట్రలు, కుతంత్రాలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. రాజకీయ లబ్ధి కోసమే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్పై మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లి జిల్లా చేల్పూర్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పాత జిల్లాలను రద్దు చేసి కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తామని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రద్దు కాదని పునరుద్ఘాటించారు. ఈనాడు మన కళ్ళ ముందల్లే చిన్న గ్రామం నుంచి జిల్లా కేంద్రంగా భూపాలపల్లి అభివృద్ధి చెందింది అనంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఈ రోజు ఈ ప్రాంతం అభివృద్ధికి కారణమైంది. నిన్న మన కొంతమంది ప్రకటనలు చేస్తున్నారు, మేం భూపాలపల్లి జిల్లా ఇస్తే కాంగ్రెస్ పార్టీ జిల్లాను రద్దు చేస్తుందని ఒక తప్పుడు విషపు ప్రచారం చేస్తున్నారు. ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులకు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఏ జిల్లాలను తొలగించడం గాని కొత్త జిల్లాలను ఇచ్చే ఆలోచన గాని ప్రభుత్వ పరిధిలో పరిశీలనలు లేదు. ఎన్నడైనా జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలి, లేకపోతే రేషనలైజ్ చెయ్యాలి అనంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి శాసనసభలో చర్చ చేసి ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతనే జిల్లాల గురించి ఆలోచన చేస్తాం. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అపోహలు సృష్టించాలని ప్రయత్నం చేసినా భూపాలపల్లి ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతం. ఎవరు ఏ కుట్రలు కుతంత్రాలతోని ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తుండ్రో పసిగట్టగలిగిన శక్తి ఈ ప్రాంత ప్రజలకు ఉన్నది. భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు, జిల్లా కొనసాగుతుంది. అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. కొంతమంది చిల్లర మల్లర ప్రచారాలు చేస్తారు. తాత్కాలికమైన రాజకీయ లబ్ధి కోసం వాళ్లకు తప్పుడు ప్రచారం చేయడం, ఈ ప్రాంతం మీద విషం చిమ్మడం తప్ప వాళ్ళు చేయగలిగిన ప్రయత్నం ఏదీ లేదు. అదే విధంగా ఇవాళ జిల్లా విషయంలోనే కాదు, భూపాలపల్లి ప్రాంతంలో సింగరేణి గని కార్మికులు అటు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు ఉన్న సింగరేణి పరివాహక ప్రాంతం, గోదావరి నది పరివాహక ప్రాంతంలో వేలాది సింగరేణి కార్మికుల కుటుంబాలు ఉన్నాయి. మెడికల్ అన్ఫిట్ ఏదైతే మీకు బోర్డు ఉన్నదో కాంగ్రెస్ పార్టీ ఆ బోర్డును రద్దు చేస్తుంది. భవిష్యత్తులో సింగరేణి కార్మికులకు వాళ్ళ వారసత్వ ఉద్యోగాలు కానీ మెడికల్ బోర్డు ఇచ్చే అన్ఫిట్ సర్టిఫికెట్ తోని వాళ్ళ కుటుంబ సభ్యులకు వచ్చే ఉపాధి అవకాశాలు పోతాయి. మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని కొంతమంది తప్పుడు ప్రచారం, విషపు ప్రచారం చేస్తున్నారు. అసలు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో, ఈ అవసరం ఎవరికి ఉన్నదో నాకైతే అర్థం కాలేదు. అందుకే మిత్రులు జనక్ ప్రసాద్ గారికి
పెద్దలు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైనా ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసి మెడికల్ బోర్డు విషయంలో విషము చిమ్ముతే వాళ్ళను అందరినీ మోకాళ్ళ మీద కూర్చోబెట్టి 4 ఈపుల మీదంగా దెబ్బలేయండి. ఎందుకు అనంటే ఆ ఆలోచననే ప్రభుత్వ పరిశీలనలో లేదు. కార్మికులు కోరుకున్న విధంగా కార్మికులకు మేలు చెయ్యడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తప్ప కార్మికులకు నష్టం కలిగించే ఏ నిర్ణయము ఈ ప్రభుత్వం తీసుకోదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. గత 5 ఏళ్ల పాలనలో దేవుడి సొత్తును కూడా దోచుకున్న పాపాత్ములు వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో దుమ్మెత్తిన మంత్రి నిమ్మ రామనాయుడు. నెల్లూరు 39వ డివిజన్ మూలపేటలో ఎన్టీఆర్ సుజలాప్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన మంత్రి నారాయణ. ₹2కే 20 లీటర్ల మినరల్ వాటర్ సీఎం సంకల్పమని వెల్లడి. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని ధ్వజం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రద్దు కాదన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. జిల్లాను రద్దు చేస్తామని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెల్లడి. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.